సాయంత్రం పూట వేడివేడిగా అరటికాయ బజ్జీలు అనేవి తింటే చాలా బాగుంటుంది కదా. అరటికాయ బజ్జీలు అనేవి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ముందు బజ్జీల పిండి అనేది కలుపుకుందాం. శనగపిండి అనేది తీసుకున్నాను. అందులోని 2 స్పూన్ల వరిపిండి అనేది కలిపాను. తర్వాత కారం, పసుపు, వాము, రుచికి తగ్గ సాల్ట్ వేసి కొంచెం వంట సోడా వేయడం వల్ల బజ్జీలు అనేవి పొంగుతాయి. కస్తూరి మేతి కూడా కొంచెం వేసాను. ఇవన్నీ కలిపి కొంచెం వాటర్తోని కలుపుకోవాలి. మీ దగ్గర కస్తూరి మేతి లేకపోయినా పర్వాలేదు. ఇవన్నీ బజ్జీల పిండిలాగా చిక్కగా కలుపుకోవాలి. ఇలా అయితే సరిపోతుంది. బాగా పలచగా ఉన్న పిండి అనేది బజ్జీకి అంటదనమాట. ఈ పిండి అనేది నానుతుంది. 10 నిమిషాలు పక్కన పెడదాము. ఆయిల్ అనేది పొయ్యి మీద పెడదాము. ఆయిల్ మరిగేలోపు బజ్జీ పిండి నానుతుంది. అరటికాయలు అనేవి కోద్దాము. ఇలా తొక్క తీసి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోని కోసి ఉంచుకోవాలన్నమాట. నూనె అనేది మరిగింది. బజ్జీలు అనేవి వేసుకుందాము.